సో వాళ్ళు అనుకున్న విషయాన్ని ప్రజల బుర్రలోకి చొప్పియడమే ఒక పొలిటీషియన్ చేసే అతిపెద్ద సక్సెస్. ఇప్పుడు కేసీఆర్ మూమెంట్ తీసుకుని వచ్చినప్పుడు కూడా చాలా విషయాలు చెప్పిండవాడు, అతను చాలా విషయాలు చెప్పిండాను. ఓకే, సో అవన్నీ ప్రజల మెదడులోకి పోతేనే కదా వాళ్ళు అసెస్ చేసుకున్నారు. కానీ దాని అథెంటిసిటీ చెక్ చేసే వాళ్ళు ఎంతమంది ఉంటారు? వెరీ ఫ్యూ. ఎవరు చూస్తారు? ఎలైట్లో ఉండే వాళ్ళు మాత్రం చెక్ చేస్తారు, ఆ డేటా ఏందో చెక్ చేస్తారు, రైట్? అప్పు ఏం చేస్తారు? ఇప్పుడు ఎవరో డిబేట్ పెట్టి అనుకో, అరే 9 లక్షలు అప్పు ఎక్కడదా అని అన్నారు అనుకో, అంటే ఏమంటాడు ఉత్తలు ఉన్నవాడు, ఈయనకు సపోర్ట్ చేసేవాళ్ళు 9 లక్షలు కాదయ్యా 4 లక్షలు అయింది, అప్పు అయిందా లేదా? మళ్ళీ మాట వచ్చేస్తుంది. సో ఎప్పుడైనా కానీ ఒక పొలిటీషియన్ మాట్లాడితే ఏమవుతారు, రెండుగా డివైడ్ అయిపోతారు, ప్రో అండ్ అగెనిస్ట్. ఓకే, సో ఆయన సపోర్ట్ చేసే వాళ్ళందరూ ఏం చేస్తారు, అదే 9, 10, 1000 నువ్వు లక్షలు తీసేయి, అప్పు అయింది కదా, లక్షలు అయితే అప్పు అయింది కదా, నంబర్ ఎడిట్ ఉండొచ్చు, అప్పు అయితే అప్పు చేసారు కదా. సో దిస్ హౌ పీపుల్ విల్ సపోర్ట్ అన్కాన్షియస్లీ. ఎందుకు మనము అవతల వల్ల ఎద్దు లెవెల్కి వెళ్ళి మనకు మాట్లాడడం మొదలు పెడితే ఆటోమేటిక్గా తెలియకుండానే వాళ్ళకు కనెక్షన్ ఏర్పడుతుంది. ఎందుకంటే ఎద్దు లెవెల్ ఉన్న వాళ్ళు మాత్రం చాలా హానెస్ట్గా మాట్లాడుతున్నారు అనిపిస్తుంది, వాళ్ళు కరెక్ట్ ఫిగర్స్తో మాట్లాడుతున్నారు అనిపిస్తుంది. నేను కనుక మాట్లాడాల్సి వస్తే నేను ఇట్లే మాట్లాడతా అనే భావన వాళ్ళకి కలిగించేటట్టు రేవంత్ రెడ్డి మాట్లాడుతుంది.